సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిఎస్ఎస్ సిరీస్ పార్ట్ 2. ఈ వీడియోలో కంప్లీట్గా మనం ఏ టాపిక్స్ కవర్ చేస్తామో ఒకసారి చూసేద్దాం. సో ఫస్ట్ వన్, మనం ఈ కంప్లీట్ పార్ట్లో టెక్స్ట్ ప్రాపర్టీస్ గురించి, నెక్స్ట్ ఫాంట్ ప్రాపర్టీస్ గురించి అండ్ షాడో ప్రాపర్టీ గురించి డిస్కస్ చేయబోతాం. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. డెఫినెట్గా మీరు సిఎస్ఎస్ మాస్టర్ అయిపోతారు ఈ కోర్స్ తర్వాత. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. అండ్ ఫస్ట్ టెక్స్ట్ అండ్ ఫాంట్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో టైప్ ఆఫ్ ఫాంట్ ప్రాపర్టీస్. సో ఫస్ట్ వన్, ఫాంట్ సైజ్. ఫాంట్ సైజ్ అనేది ఎలా రాస్తాం? ఫాంట్ సైజ్ అనేది మనకి ఫాంట్ అంటే ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ అనమాట. ఏదైతే మన పర్టికులర్ వెబ్ పేజ్ లో ఏదైతే టెక్స్ట్ ఉంటుందో, కాంటెంట్ ఉందో దాన్నే మనం ఫాంట్ అంటాం. సో ఆ ఫాంట్ యొక్క సైజ్. సో ఇప్పుడు ఆ సైజ్ ఎలా రాస్తాము చూద్దాం. సో ఆల్రెడీ నా దగ్గర ఒక index.html ఫైల్ ఉంది అండ్ index.css ఫైల్ ఉంది. అండ్ జస్ట్ నేను నా బాయిలర్ ప్లేట్ కోడ్ రాస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ అవర్ బాయిలర్ ప్లేట్ కోడ్. సో ఈ కంప్లీట్ గా దీనిలో హెడ్ ట్యాగ్, మీడియా ట్యాగ్స్ అన్ని ఉంటాయి. అండ్ నా ఒక హెడ్డింగ్ రాద్దాం మనం. h1, దిస్ ఈజ్ సో ఒక టెక్స్ట్ నేను రాశాను ఇక్కడ అండ్ సేవ్. సో దీన్ని నేను ఓపెన్ చేస్తాను. సో నా దగ్గర ఆల్రెడీ ఇక్కడ దిస్ ఈజ్ అ టెక్స్ట్ కోర్స్ అని చెప్పి వచ్చేసింది. అండ్ దీన్ని ఫైనల్ గా మనం సిఎస్ఎస్ ఫైల్ ని దీనికి లింక్ చేస్తాం. ఎలా అంటే ఆల్రెడీ ఇది ఫస్ట్ వీడియోలో చూసేసాం. అండ్ హెచ్టిఎంఎల్ గురించి ఎవరికన్నా తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్లో ప్లేలిస్ట్ అవైలబుల్ గా ఉంది. డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. index.css is equals to style sheet. ఇది నాట్ నీడ్ రాయకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు. సో దిస్ ఈజ్ అండ్ ఒక పారాగ్రాఫ్ రాద్దాం. సో ఈ విధంగా ప్రెసెంట్ నా స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. I'll do it for you. అండ్ ఇప్పుడు ఫాంట్ సైజ్ అంటే ఏంటి? బట్ బేసిక్ గా ఏంటంటే ఈ h1 అనేది ఒక పర్టికులర్ ఫాంట్ సైజ్ దీనికి ఆల్రెడీ అలైన్ అయి ఉంటుంది. దీని యొక్క సైజ్ ఎంత అంటే 32 పిక్సెల్స్. అండ్ పారాగ్రాఫ్ ఎక్కడైతే మీరు పీ ట్యాగ్ రాస్తారో ఆ పీ ట్యాగ్ కి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ మధ్యలో ఉన్న ఏ కాంటెంట్ అయినా సరే బేసిక్ గా 16 పిక్సెల్ ఉంటుంది అనమాట. అది బై డిఫాల్ట్ వాల్యూ. ఓకేనా? సో దీన్ని మీరు తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా టెక్స్ట్ ఇలా కనిపిస్తుంది. నేను దీనికి ఫాంట్ సైజ్ ని అలైన్ చేయాలి అనుకుంటున్నాను. సో నేను index.file లోకి వెళ్ళి డైరెక్ట్ గా h1 ని టార్గెట్ చేస్తాను. సో ఈ h1 ఏమంటామంటే సెలెక్టర్ అంటాం, ఎలిమెంట్ సెలెక్టర్. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఓకేనా? ఆ వీడియో ఎవరైనా చూడకపోయినా వెళ్ళి చూసేయండి. నేను మళ్ళీ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అది కూడా చూడండి ఒకసారి, మీకు అర్థమైంది. కోర్స్ ఫస్ట్ నుంచి చూస్తే మీకు అర్థమైంది. సో డైరెక్ట్ గా ఫాంట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు కాలన్ ఫాంట్ సైజ్ కాలన్, మనకి ఎంత పిక్సెల్ కావాలో అంత పిక్సెల్ రాసేస్తాం. సో ఈ పిక్సెల్ అనేది ఏంటంటే మెజర్మెంట్ అనమాట. యూనిట్స్, మ్యాక్రో సెంటీమీటర్స్, మీటర్స్, మిల్లీమీటర్స్ లాగా ఇక్కడ పిక్సెల్స్ ఇంకా చాలా ఉంటాయి. ఎం అని చెప్పి అవి మాట్లాడదాం తర్వాత వీడియోలో, వచ్చే వీడియోలో దాని గురించి మాట్లాడతాం. అండ్ ఇక్కడ మీరు చూసారా దీని యొక్క ఫాంట్ సైజ్ ఇంతకు ముందు ఎంత లార్జ్ గా ఉంది, బట్ ఇప్పుడు 10 పిక్సెల్ కాబట్టి అంత చిన్నగా అయిపోయింది. బట్ మనం ఎక్కడ హెడ్డింగ్స్ కి 10 పిక్సెల్ ఇవ్వం. బేసిక్ గా హెడ్డింగ్స్ కి అసలు ఫాంట్ సైజే ఇవ్వం, ఎందుకంటే బై డిఫాల్ట్ గా వాడేస్తాం మనం. 6 హెడ్డింగ్స్ ఉంటాయి కదా, h1 to h6. సో బట్ అలాగే వాడేస్తాం, ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో బేసిక్గా నేను ఇక్కడ 32 పిక్సెల్ ఉంటుంది అది బై డిఫాల్ట్. నేను 20 ఇచ్చాను, ఇది ఇలా కనిపిస్తుంది. ఇఫ్ నేను 40 ఇస్తే ఇట్ విల్ బి లైక్ దిస్. ఓకేనా? ఇలా. అండ్ నేను పారాగ్రాఫ్ యొక్క ఫాంట్ సైజ్ ని డిక్రీజ్ చేయాలి అనుకుంటే సేమ్ పారాగ్రాఫ్ ఆ ఎలిమెంట్ టార్గెట్ చేసి ఫాంట్ సైజ్ లార్జ్, అది బై డిఫాల్ట్ వాల్యూ. బట్ బై డిఫాల్ట్ ఎంత ఉంటుంది పిక్సెల్? 16 పిక్సెల్ ఉంటుంది. నేను ఇప్పుడు 10 పిక్సెల్ ఇచ్చేసాను దీనికి. సో చూసారు దీని యొక్క సైజ్ చాలా చిన్నగా అయిపోయింది. సో ఈ విధంగా మనం ఫాంట్ సైజ్ ని మన వెబ్ పేజ్ లో ఎలా ఉంటే అలా మార్చేసుకోవచ్చు. ఓకేనా? 16 పిక్సెల్ బై డిఫాల్ట్ ఉండే వాల్యూ, ఆల్రెడీ నేను అదే ఇచ్చేసాను. అండ్ మళ్ళీ మన పీపీటీలోకి వెళ్తే సెకండ్ ప్రాపర్టీ ఫాంట్ స్టైల్. ఫాంట్ స్టైల్ అంటే ఆ ఫాంట్ అనేది ఏ స్టైల్లో కావాలి, ఏ ఫ్యామిలీలో కావాలి మనకి అని. సో దాని గురించి ఎలా మాట్లాడతామంటే జస్ట్ ఫాంట్ ఇక్కడే రాయొచ్చు. ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ స్టైల్ అన్నా ఫ్యామిలీ అన్నా ఒకటే.
ఓకేనా. బేసిక్గా మన వెబ్ పేజ్లో చూసారా కాంటెంట్ ఎలా ఉందో ఒకసారి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లైక్ ఏదో ఒత్తులు పొలిలు వచ్చినట్టు అలా కనిపిస్తుంది కదా. సో దీన్ని మార్చొచ్చు మనం కావాలంటే. మనకు చాలా రకాల ఫాంట్ ఫ్యామిలీస్ ఉంటాయి, లైక్ ఏరియల్, టైమ్స్ న్యూ రోమన్, క్యాలిబ్రీ అండ్ చాలా ఉంటాయి. వర్ధన అని చెప్పి. నాకు బేసిక్గా ఇష్టమైన ఫాంట్ సైజ్ క్యాలిబ్రీ అనమాట. సో నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఇంకా చాలా ఉంటాయి ఇలా గిల్సాన్, ఇలా చాలా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా అవి వాడడం వల్ల. అండ్ మీరు నా టెక్స్ట్ చూసారు ఎప్పుడు మొత్తం ఇక్కడ రౌండ్ గా మారిపోయింది. ఈ టెక్స్ట్ చూడండి సేమ్ అలాగే ఉంది, బట్ ఇది కొంచెం రౌండ్ షేప్ లో, సర్క్యులర్ షేప్ లో ఉంటాయి లెటర్స్ అన్ని. సో ఇది క్యాలిబ్రీ అనమాట. ఇక్కడ నేను ఇంకొక ఫాంట్ సైజ్ వాడతాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏరియల్ వాడతాను. సారీ, ఫాంట్ ఫ్యామిలీ, నాట్ ఫాంట్ స్టైల్. ఏరియల్, జస్ట్ ఏరియల్ వాడాను నేను ఇక్కడ. ఓకేనా. సో ఇది చూసారా ఇంకొక స్టైల్లో మారిపోయింది. సో ఈ విధంగా మనం ఫాంట్ యొక్క స్టైల్ని, ఫ్యామిలీని మనకి ఇష్టం వచ్చిన విధంగా మార్చొచ్చు, మనకు నచ్చిన వేలో. ఓకేనా. అండ్ థర్డ్ ప్రాపర్టీ ఫాంట్ వెయిట్. HTML లో బోల్డ్ చేయడానికి మనం వాడతాం కదా, బి ఫర్ బోల్డ్ అని చెప్పేసి, బోల్డ్ ట్యాగ్స్. ఇలాగే ఇక్కడ కూడా మనం ఫాంట్ వెయిట్ ప్రాపర్టీని యూజ్ చేసి దాని యొక్క థిక్నెస్ ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయొచ్చు. అండ్ ఒకసారి మిగతా ప్రాపర్టీస్ కూడా చూద్దాం. అండ్ ఫోర్త్ ప్రాపర్టీ ఫాంట్ వేరియంట్. డెఫినెట్ గా ఈ ప్రాపర్టీస్ ని 99% యూజ్ చేయం. ఈ ఫాంట్ వేరియంట్ అనే ప్రాపర్టీని ఎక్కడ యూజ్ చేయం. బట్ మన కోర్స్ బేసిక్ టు అడ్వాన్స్ కాబట్టి నేను ఇది చెప్తున్నాను, డెఫినెట్ గా చెప్పాలి కూడా. ఓకేనా. సో దీనిలోకి ఒక ప్రాపర్టీ ఉంటుందో అది కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఫాంట్ వెయిట్. బేసిక్ గా హెడ్డింగ్స్ అన్ని బోల్డ్ గానే వస్తాయి, దాని యొక్క పర్టికులర్ గా ఒక ఫాంట్ వెయిట్ దానికి వచ్చేస్తుంది. కానీ హెడ్డింగ్ చూసారా, పారాగ్రాఫ్ అనేది ఇక్కడ లైట్ గా ఉంది కదా. సో దీన్ని కొంచెం ఇంక్రీజ్ చేసి చూద్దాం. దీని యొక్క ఫాంట్ వెయిట్ రాద్దాం మనం. సారీ, ఫాంట్ వెయిట్. యా, ఫాంట్ వెయిట్ ఇక్కడ 100 to 900 వరకు నెంబర్స్ ఉంటాయి. 100 అంటే లైటర్, 900 అంటే చాలా బోల్డర్. ఇక్కడ వాల్యూస్ కూడా ఉన్నాయి. బోల్డర్. బోల్డ్ అంటే 700 పిక్సెల్స్, బోల్డర్ అంటే 900, లైటర్ అంటే 100. పిక్సెల్ అని ఏం రాయం, జస్ట్ 100 అలా రాస్తాం. బై డిఫాల్ట్ నేను 100 రాశాను. అండ్ నా టెక్స్ట్ చూసారా చాలా లైట్ గా అయిపోయింది, దాని యొక్క థిక్నెస్ అనేది లైట్ అయిపోయింది. ఇఫ్ నేను ఇక్కడ 900 యూజ్ చేస్తే లెట్స్ సీ, చూసారా ఎంత బోల్డ్ గా ఉందో. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ అనమాట. మనం HTML లో ఫార్మాటింగ్ ట్యాగ్స్ ని యూజ్ చేయం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. ఎందుకు అని అంటే CSS ఉంది కాబట్టి. CSS లేనప్పుడు మనం డెఫినెట్ గా ఫార్మాటింగ్ ట్యాగ్స్ ని యూజ్ చేస్తాం. బట్ మన దగ్గర CSS ఉంది, మనకు CSS వచ్చు అన్నప్పుడు యూజ్ చేయం, డెఫినెట్ గా యూజ్ చేయం. ఎందుకంటే మన దగ్గర ఇంత మంచి ఆపర్చునిటీ ఉన్నప్పుడు మళ్ళీ మనం ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి టెక్స్ట్ లోకి వెళ్ళి మళ్ళీ ఇలా రాయలేం కదా, దీన్ని బోల్డ్ చేయి ఇలా టెక్స్ట్ రాయలేం కదా. సో ఓకేనా. అండ్ దిస్ ఈస్ అండ్ ద ఫైనల్ ప్రాపర్టీ ఫాంట్ వేరియంట్. ఇక్కడ యూజ్ చేస్తాను నేను. యా, ఈ ఫాంట్ ప్రాపర్టీస్ అనేవి హెడ్డింగ్ పారాగ్రాఫ్ కి కాదు, డివ్ కి, ఆర్టికల్స్ కి, పారాగ్రాఫ్ కి, అసైడ్ కి, డివ్ కి, సెక్షన్ కి, వేటికైనా వాడవచ్చు. ఓకేనా. ఓకే, నాకు ఇక్కడ మనం ఫాంట్ వేరియంట్ వాడదాం. ఫాంట్ వేరియంట్. ఓకేనా. ఫాంట్ వేరియంట్ లో ఒకే ఒక నార్మల్ అంటే జస్ట్ నార్మల్ గా ఉంటుంది. ఇక్కడ స్మాల్ క్యాప్స్. దీన్ని సేవ్ చేసే ముందు నేను ఫస్ట్ నా టెక్స్ట్ చూపిస్తాను. నేను హెడ్డింగ్ ఇచ్చాను కదా. సో ఫస్ట్ లెటర్ ఎలా ఉంది, ఇక్కడ నాకు క్యాపిటల్ లో ఉంది. మిగతా అన్ని లెటర్స్ కూడా ఇక్కడ ఎలా ఉన్నాయి, స్మాల్ లో ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ CSS అనేది మాత్రమే క్యాపిటల్ లో ఉంది. సో నేను ఎప్పుడైతే ఈ స్మాల్ క్యాప్స్ అనే ప్రాపర్టీని యూజ్ చేశానో, లెట్స్ సి, చూసారా ప్రతి లెటర్ నాకు ఇక్కడ ఏమైంది, క్యాపిటల్ లో మారిపోయింది. కానీ సైజ్, ఈ T సైజ్ ఎంత ఉంది, ఈ CSS సైజ్ ఎంత ఉంది, ఇది కూడా ఇక్కడ క్యాపిటల్ C. ఎందుకంటే ఈ వర్డ్ అంతా క్యాపిటల్ అయినప్పుడు C కూడా క్యాపిటల్. బట్ దీని సైజ్ ఏంటి, దీని సైజ్ ఏంటి, స్మాల్. క్యాపిటల్ C స్మాల్ లెటర్స్ లోకి మారిపోతాయి. సో దిస్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ఫాంట్ వేరియంట్ అనమాట. సో ఐ థింక్ ఈ ప్రాపర్టీ మీకు అర్థమైంది. బట్ 99% దీన్ని ఎక్కడ యూజ్ చేయం మనం. ఓకేనా. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు ఫార్వర్డ్ క్లాస్. అండ్ సెకండ్ వన్ లైన్ హైట్, నెక్స్ట్ వన్ వర్డ్ స్పేస్, అండ్ ఫైనల్ వన్ లెటర్ స్పేస్. ఈ లైన్ స్పేస్ ఏంటి, లైన్ హైట్ ఏంటి, వర్డ్ స్పేస్ ఏంటి, లెటర్ స్పేస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో మళ్ళీ మనం VS Code లోకి వెళ్తే ఈ ప్రాపర్టీస్ చూసే ముందు కొంచెం మన పారాగ్రాఫ్ ని ఇంక్రీజ్ చేద్దాం, అంటే కొంచెం పెద్దది చేద్దాం. నేను మొత్తం రాయట్లేదు, జస్ట్ LOREM అది రాసి ఎంటర్ క్లిక్ చేస్తే నాకు ఇలా బై డిఫాల్ట్ పారాగ్రాఫ్ ఇస్తుంది VS Code. సో ఇది బెస్ట్ VS Code అంటే ఎడిటర్. ఎందుకు టెక్స్ట్ ఎడిటర్ అంటే ఇదే, మనం ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా. సో చూసారు ఇప్పుడు నా కాంటెంట్ అనేది పెరిగిపోయింది.
అండ్ ఇఫ్ మాకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా రాయొచ్చు, బట్ ఓకే. అండ్ ఈ ఫాంట్ వెయిట్ తగ్గిస్తున్నాను, ఈ క్యాప్స్ కూడా. సో ఓకే, నౌ ఇట్ లుక్ లైక్ దిస్. నా పేజ్ ఇలా ఉంది ప్రజెంట్. అండ్ ఇప్పుడు నేను లైన్ హైట్ ని యూజ్ చేస్తాను. బేసిక్ గా లైన్ హైట్ అంటే ఇక్కడ ఉంది ఒక లైన్, హెడ్డింగ్ కి యూజ్ చేయలేం. సో పారాగ్రాఫ్ లో నాకు లైన్ హైట్ కావాలి అన్నప్పుడు నేను యూజ్ చేస్తాను లైన్ హైట్. ఎస్, లైన్ హైట్ నార్మల్ గా ఉండొచ్చు, మనకు కావాల్సినంత పిక్సెల్స్ లో కూడా మనం దాన్ని రాయొచ్చు. నేను 10 పిక్సెల్ ఇచ్చాను. ఇక్కడ ఏమవుతుంది చూడండి, పారాగ్రాఫ్ మొత్తం అతుక్కుపోయింది. అంటే దాని మధ్య 10 పిక్సెల్ కంటే ఎక్కువ స్పేస్ ఉంది ఆ ఒక్కొక్క లైన్ కి మధ్య. సో ఇక్కడ నేను బై డిఫాల్ట్ గా మేబీ అంతేనే ఇవ్వచ్చు, బట్ చూడడానికి బాగుండేలా ఇస్తాం. ఎస్, సో సేమ్ ఇందాక కనిపించినట్టు కనిపిస్తుంది ఇప్పుడు. అండ్ ఐ గివ్ 50 పిక్సెల్. అండ్ చూసారా పారాగ్రాఫ్ ఎలా మారిపోయింది. సో ఇలా ఆ లైన్స్ మధ్య, పారాగ్రాఫే కాదు ఆర్టికల్ రాసినా కానీ ఏ ఎలిమెంట్ లో మనం ఇలా కాంటెంట్ ఎక్కువగా రాస్తామో అక్కడ మనం లైన్ హైట్ ని యూజ్ చేసి దానికి స్పేస్ ని చూపించవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ వర్డ్ స్పేస్. సో ఈ వర్డ్ స్పేస్ కి నేను హెడ్డింగ్ ని వాడతాను, ఒకే లైన్ కదా, ఈజీగా అర్థమైపోయింది మీకు కూడా. సో వర్డ్ హైట్ ఆర్ వర్డ్ స్పేసింగ్, వర్డ్ స్పేసింగ్. సేమ్ ఇక్కడ కూడా మనం ఎంత కావాలంటే అన్ని పిక్సెల్స్ పెట్టచ్చు, 20 పిక్సెల్. ఓకే, చూసారా వర్డ్స్ కి మధ్య స్పేస్, ఇక్కడ ఈ వర్డ్ కి మధ్య స్పేస్. ఇంకొక కొంచెం పెంచి చూద్దామా, ఇఫ్ ఐ గేవ్ ఇట్ 30 పిక్సెల్. సో ఇంకా కొంచెం పెరిగిపోయింది దాని యొక్క స్పేస్ అనేది. ఇఫ్ ఐ గివ్ 70 పిక్సెల్. అండ్ ఇప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటా మీకు, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చేసింది వర్డ్ కి మధ్య. సో ఈ విధంగా మనం వర్డ్ గ్యాప్ ని యూజ్ చేస్తాం, బట్ ఇంత గ్యాప్ ఎక్కడ ఏ లైన్ లో ఉండదు. బై డిఫాల్ట్ గా నార్మల్ గా ఎలా అయితే వస్తుందో అలాగే వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడే లెటర్ స్పేస్ చూసేద్దాం. LETTER బేసిక్ గా లెటర్స్ కి మధ్య స్పేస్ క్రియేట్ చేస్తుంది, లెటర్ స్పేసింగ్. బేసిక్ గా 10 పిక్సెల్ అయితే స్పేస్ ఉండదు ఐ గెస్. సో చూసారా ఈ లెటర్స్ కి మధ్య స్పేస్ ఇక్కడ వచ్చేసింది. సో ఈ స్పేస్ కోసం రాస్తాం 100 పిక్సెల్ పెడితే, ఓ మై గాడ్ అస్సలు బాగాలేదు కదా చూడడానికి ఇది. బట్ ఇలా మనకి ఎప్పుడైనా వర్డ్స్ కి మధ్య స్పేస్ కావాలి అంటే ఇలా యూజ్ చేయొచ్చు మనం, ఓకేనా. సో ఇది ఫాంట్ ప్రాపర్టీస్. లైన్ హైట్ కూడా అవసరం లేదు, యూజ్ చేయం ఈ ప్రాపర్టీస్, చాలా అడ్వాన్స్ లెవెల్ CSS ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా. అండ్ ఇవి ఫాంట్ ప్రాపర్టీస్ అన్నమాట. ఇప్పుడు టెక్స్ట్ ప్రాపర్టీస్, వాటి యొక్క టైప్స్ చూద్దాం. సో ఈ టెక్స్ట్ ప్రాపర్టీస్ లో ఫస్ట్ వన్ టెక్స్ట్ అలైన్మెంట్. టెక్స్ట్ మన వెబ్ పేజ్ లో ఎట్ సైడ్ అలైన్ అవ్వాలి, లెఫ్టా రైటా మిడిలోనా. అండ్ సెకండ్ ప్రాపర్టీ టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీ. సో ఈ రెండు ప్రాపర్టీస్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ హియర్ బేసిక్ గా మామూలుగా ఎలా కనిపిస్తుంది, ఎప్పుడైనా సరే బై డిఫాల్ట్ గా అన్ని ఏ ప్రాపర్టీ ఇచ్చినా మనం హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, ఏ ఇమేజెస్ ఏమి ఇచ్చినా బై డిఫాల్ట్ గా లెఫ్ట్ సైడ్ అలైన్ అవుతాయి. వాటిని మనం మార్చొచ్చు. ఎలా అంటే జస్ట్ యూజింగ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్ నాకు రైట్ సైడ్ కావాలి, నేను టెక్స్ట్ అలైన్ రాస్తాను, ఇట్స్ రైట్ సైడ్. ఎస్, అండ్ సీ వాట్ హ్యాపెన్. చూసారా టెక్స్ట్ మన పారాగ్రాఫ్ రైట్ సైడ్ నుంచే స్టార్ట్ అవుతుంది, బట్ ఈ స్పేస్ ఎందుకు వచ్చిందంటే ఇది రైట్ సైడ్ అలైన్ అయింది, సారీ లెఫ్ట్ సైడ్ నుంచి పారాగ్రాఫ్ స్టార్ట్ అయినా కూడా అలైన్మెంట్ మాత్రం ఎక్కడ ఇలా రైట్ సైడ్ లో జరుగుతుంది. అండ్ ఇంకా హెడ్డింగ్ కి కూడా మీరు ఇలాగే చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్, నేను టెక్స్ట్ అలైన్ చేశాను సెంటర్. సో ఈ విధంగా వెబ్ పేజెస్ లో ఎక్కువ హెడ్డింగ్స్ ఇలా మిడిల్ లోనే ఉంటాయి, ఓకేనా. సో ఇలాగ టెక్స్ట్ ని అలైన్ చేయడానికి యూజ్ చేస్తాం మనం దీన్ని. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ టెక్స్ట్ డెకరేషన్. టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ అన్నమాట, అంటే మనం టెక్స్ట్ కి అండర్లైన్ చేయాలి అనుకుంటే, సారీ బట్ పారాగ్రాఫ్ అయితే అస్సలు వాడడం ఈ ప్రాపర్టీని. అండ్ నౌ వీఆర్ యూజింగ్ హియర్ అండ్ దిస్ అండర్లైన్, మనకి అండర్లైన్ కావాలి ఈ విధంగా, ఓకేనా. అండర్లైన్ వచ్చింది. అండర్లైన్ లో కూడా అంటే ఈ టెక్స్ట్ డెకరేషన్ లో కూడా కొన్ని స్టైల్స్ ఉంటాయి. అవి ఏంటంటే టెక్స్ట్ డెకరేషన్ స్టైల్స్, ఇక్కడ స్టైల్ STY, ఓకేనా. టెక్స్ట్ డెకరేషన్ స్టైల్, ఇక్కడ అండర్లైన్ పెట్టాలండి. టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ పెట్టిన తర్వాత ఆ అండర్లైన్ లో ఎన్ని స్టైల్స్ ఉన్నాయి, అండర్లైన్ లో చాలా స్టైల్స్ ఉన్నాయి. డాటెడ్ మనకి ఎలా వస్తుందంటే డాట్స్ గా వస్తుంది, ఇటువంటి ఈ విధంగా. అండ్ వేవీ కూడా యూజ్ చేయొచ్చు కావాలంటే, వేవీ.
ఇట్ లుక్ లైక్ వేవ్స్, ఇలా వేవ్స్ వస్తాయి. అండ్ దెన్ నెక్స్ట్ వన్ విచ్ ఈస్ డాష్. ఓకేనా, డాష్డ్, ఈ విధంగా డాషెస్. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్, ఫైనల్ వన్ విచ్ ఈస్ డబల్. సో డబల్ అండర్లైన్ వస్తుంది, బేసిక్ ఏముండదు. సో ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ స్టైల్స్. మనం ఎక్కువగా వీటిని ఏం యూజ్ చేయం, మనం అండర్లైన్స్నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ హౌ. అండ్ అండర్లైన్ ప్రాపర్టీలోనే ఇంకొక లైన్ ఉంటుంది, దాన్ని మనం ఓవర్ లైన్ అంటాం. ఓవియర్, ఓవర్ లైన్ మీన్స్ టాప్ లో వస్తుంది లైన్ అనేది. ఎందుకంటే ఈ విధంగా టాప్ లో లైన్ కావాలంటే ఓవర్ లైన్ యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ యూజ్ ఇట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను డాష్ పెట్టానా, ఓకే, ఐ యూజ్ డాష్డ్. అండ్ ఇక్కడ మనం దాని కలర్ ని సెట్ చేయొచ్చు. టెక్స్ట్ డెకరేషన్ హైఫన్ కలర్, ఇలా కలర్ ప్రాపర్టీని కూడా రాయొచ్చు. టెక్స్ట్ డెకరేషన్ కలర్ మనం రెడ్ ఇవ్వచ్చు, గ్రీన్ ఇవ్వచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్. ఈ విధంగా మనకి కలర్ లో వస్తుంది అనమాట. దాని యొక్క అది ఆ లైన్ అనేది బ్లాక్ కలర్ లో బై డిఫాల్ట్ వచ్చింది, కలర్ లో వస్తుంది. ఇంకొక ప్రాపర్టీ ఉంది టెక్స్ట్ డెకరేషన్ కి, చూడండి అన్ని ప్రాపర్టీస్. టెక్స్ట్ డెకరేషన్, టెక్స్ట్ స్టైల్, టెక్స్ట్ కలర్, అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ టెక్స్ట్ థిక్నెస్. దాన్ని కూడా మనం థిక్నెస్ ఇవ్వచ్చు. ఎలా అంటే ఇక్కడ ఇచ్చాం కదా బోల్డ్ అవ్వడానికి, సో అది ఎలా బోల్డ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 పిక్సెల్ ఇచ్చాను ఈ డాష్ బార్డర్ కి. సో చూసారు ఎంత పెద్దగా కనిపిస్తున్నాయో. బట్ ఇక్కడ ఎలా అదే ఎక్కడ కూడా అలా ఏం ఉండవు, బై డిఫాల్ట్ గా కొంచెం తక్కువ సైజ్ లోనే ఉంటాయి. ఇవి కూడా చాలా ఎక్కువ నాకు తెలిసి. అండ్ we gave it 4 pixel is maybe right, I think. Yeah, it's look like good, but red color is not good. సో బట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను మీకు, ఈ విధంగా ఉంటుంది అనమాట టెక్స్ట్ డెకరేషన్ యొక్క ప్రాపర్టీస్ ఇవన్నీ. సో ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ లో మళ్ళీ మనకి 3 ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ లో మనకి 3 ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ ఈ ప్రాపర్టీస్ అన్ని నేను తీసేస్తాను. అండ్ ప్రతి విషయాన్ని మీరు నోట్ చేసుకోండి, అప్పుడే మీకు గుర్తుంటుంది. పెన్ పేపర్ తీసుకుని పక్కనే పెట్టుకోండి. టెక్స్ట్ ట్రాన్స్ లో ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఉంటాయి. అప్పర్ కేస్, లోవర్ కేస్, క్యాపిటలైజ్, నన్ అంటే బై డిఫాల్ట్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. అప్పర్ కేస్ అంటే ప్రతి లెటర్ క్యాపిటల్ లో వస్తుంది. నేను సేవ్ చేసే ముందు చూపిస్తాను. ఇక్కడ ఎలా ఉంది, నాకు ఫస్ట్ లెటర్ అండ్ ఈసీఎస్ఎస్ తప్ప ఏవి క్యాపిటల్ లో లేవు. బట్ ఇప్పుడు ప్రతి వర్డ్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అవుతుంది. అప్పర్ కేస్, సారీ, ఆ లైన్ అంతా క్యాపిటల్ లోకి మారిపోతుంది అనమాట. యా, లైన్ అంతా క్యాపిటల్ లోకి మారిపోతుంది. ఫస్ట్ లెటర్ ఒక్కటే క్యాపిటల్ అయ్యేది ఇంకొకటి ఉంది, స్మాల్ క్యాప్స్ కాదు. యా ఉంది, చూపిస్తాను. అండ్ అప్పర్ కేస్ మనకు కావాలి అంటే దీన్నే మనం లోవర్ కేస్ లో కూడా మారుస్తాం. లైక్ దిస్, మొత్తం లోవర్ కేస్, ఈవెన్ ఫస్ట్ లెటర్ తో సహా. ఓకేనా. అండ్ ద ఫైనల్ వన్ విచ్ ఈజ్ క్యాపిటలైజ్ అంటాం దీన్ని యూజ్ చేసినప్పుడు ఇదిగోండి ఫస్ట్ లెటర్ మాత్రమే. దీలో టీ, ఈజ్లో ఐ, ఏ అండ్ కోర్స్లో సి, ఈ విధంగా మొత్తం క్యాపిటల్ లోకి మారిపోతాయి. సో ఈ విధంగా టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆర్ 3 ప్రాపర్టీస్ విచ్ ఆర్ అప్పర్ కేస్, లోవర్ కేస్, క్యాపిటలైజ్. సో వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కమెంట్ చేసి చెప్పండి. వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ కమెంట్ చేసి చెప్పండి. డెఫినెట్ గా వచ్చే వీడియోలో అవి లేకుండా చూసుకుంటాను. ఓకేనా. అండ్ వీడియో మీకు నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ నెక్స్ట్ వన్ విడ్త్ హైట్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ గురించి చాలాసార్లు మనం మాట్లాడతాం కూడా. సో ఆ ప్రాపర్టీస్ ఏంటంటే బేసిక్గా విడ్త్ హైట్ అంటే మనం ఒక బాక్స్ కో ఒక ఇమేజ్ కో ఇస్తూ ఉంటాం. సో ఒక div ని క్రియేట్ చేసుకుందాం ఇక్కడ. నేను దానికి div మెయిన్ ఓకే, మెయిన్ div అని రాద్దాం. ఇట్స్ లుక్ కొంచెం అర్థమైంది మనకి. సో ఇదేంటో తెలుసు కదా మీకు, క్లాస్ అన్నమాట. ఆల్రెడీ మనం ముందు వీడియోలో డిస్కస్ చేసాం దీన్ని. సో ఇప్పుడు దీనికి మనం కలరింగ్ ఇద్దాం. మెయిన్ div, దిస్ అవర్ మెయిన్ div. అండ్ దీనికి ఒక హైట్ విడ్త్ ఇద్దాం. విడ్త్ 100. బై డిఫాల్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి మనకి, అంటే ఏ ప్రాపర్టీ అయినా స్క్వేర్ లో రావాలి అంటే మనం దాని యొక్క హైట్ విడ్త్ ని ఈక్వల్ గా ఇవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడే వెళ్ళి కమెంట్ చేసేయండి. ఇప్పుడు నా div కనిపిస్తుందా కనిపించదా, స్క్రీన్ లో కనిపిస్తుందా కనిపించదా. నేను సేవ్ చేశాను, మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. అండ్ ప్లీజ్ కమెంట్ చేసేయండి. ఓకే, కనిపించలేదు. ఎందుకు అనంటే
ఏదన్నా డివ్ లాంటి ఒక ప్రాపర్టీకి మనం హైట్ విడ్త్ ఇస్తే సరిపోదు, దానికి మనం బార్డర్ ఆర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాల్సి వస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ గురించి రాద్దాం. బార్డర్ అంటే ఇంకా మనం డిస్కస్ చేయలేదు. బ్యాక్గ్రౌండ్ కలర్ ఐ థింక్ మీకు తెలుసు అనుకుంటున్నాను. అంత సర్ఫేస్ వరకు బ్యాక్గ్రౌండ్ లో కలర్ వస్తుంది ఈ విధంగా. సో ఇది మన డివ్. ఇక్కడ నాకేం కావాలి, హైట్ విడ్త్ ఈ విధంగా నేను సెట్ చేశాను. ఇఫ్ నేను ఇక్కడ 300 పిక్సెల్స్ పెడితే అది విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది ఈ విధంగా. అండ్ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 50 పిక్సెల్ పెడితే హైట్ 1 సెకండ్ ఓకే 500 అయింది, అది 50 కాలేదు. అండ్ 50 పిక్సెల్ పెట్టాను. అండ్ దిస్ ఈ విధంగా హైట్ ప్రాపర్టీ విడ్త్ ప్రాపర్టీ అనేవి ఇలా యూజ్ అవుతాయి మనకి. ఓకేనా? సో మళ్ళీ మన ఫస్ట్ వన్ షాడో ప్రాపర్టీస్. 2 టైప్ ఆఫ్ షాడో ప్రాపర్టీస్ ఉంటాయి మనకి. సో ఫస్ట్ వన్ టెక్స్ట్ షాడో, యూజ్ టు సెట్ షాడో ఫర్ ద టెక్స్ట్. మన టెక్స్ట్ కి షాడోని ఎలా అప్లై చేస్తాము, దాని యొక్క సింటాక్స్ ఏంటంటే, సో టెక్స్ట్ షాడో కాలన్ 0 పిక్సెల్ 0 పిక్సెల్ 0 పిక్సెల్ కలర్. ఈ పిక్సెల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆ థర్డ్ వన్ ఈ 0 పిక్సెల్స్ ఏంటి అని అంటే బ్లర్. ఆ షాడో అనేది ఎంత బ్లర్ అవ్వాలి. షాడో అంటే యాస్టీజ్ ఎలా అయితే మన టెక్స్ట్ ఉందో అలాగే వచ్చేసింది. బట్ ఎప్పుడైతే మనం బ్లర్ యూజ్ చేస్తామో అది బ్లర్ అయి కనిపిస్తుంది అనమాట. అండ్ దీని గురించి మాట్లాడదాం. అండ్ సెకండ్ వన్ ఇది మాట్లాడదాం 2 నిమిషాలు ఆగి. సో 1 సెకండ్. టెక్స్ట్ షాడో, మనం హెడ్డింగ్ కి టెక్స్ట్ షాడోని అప్లోడ్ చేద్దాం. టీఈ టెక్స్ట్ షాడో, టెక్స్ట్ షాడో విచ్ ఈజ్ ఫస్ట్ వన్ 0 పిక్సెల్ 0 పిక్సెల్. దీని యొక్క సింటాక్స్ 0 పిక్సెల్ అండ్ ఒక కలర్ అంటే బై డిఫాల్ట్ దీనికి కలర్ ఏం లేదు, రెడ్. అండ్ ఈ ప్రాపర్టీలో మనం బ్లర్ కి రాస్తాం ఈ 0 పిక్సెల్స్. అండ్ ఫస్ట్ 2 0 పిక్సెల్స్ నేను 2 పిక్సెల్ రాస్తున్నాను ఇక్కడ అండ్ 2 పిక్సెల్స్. సో సేవ్. ఇప్పుడు సి హౌ ఇట్ వాజ్ లుక్ లైక్. చూసారా, నేను 2 పిక్సెల్ యాజ్ ఇట్ ఈస్ నా టెక్స్ట్ ఎలా ఉందో అలాగే నాకు షాడో వచ్చేసింది అలా. అండ్ ఇఫ్ ఐ ఇంక్రీజ్ దిస్ ఫర్ 10 పిక్సెల్, నేను ఇది 10 పిక్సెల్ ఇంక్రీజ్ చేస్తే రైట్ సైడ్ కి మూవ్ అవుతున్న షాడో అనేది రైట్ సైడ్ కి మూవ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా. సో అదే ఇన్ కేస్ నేను ఇక్కడ మైనస్ రాస్తే, దీన్ని మనం ఎక్స్ ప్రాపర్టీ అంటాం, ఎక్స్ వాల్యూ. అండ్ దిస్ ఈజ్ వై వాల్యూ. ఎక్స్ వాల్యూని యూజ్ చేసినప్పుడు ఎక్స్ యొక్క ప్లస్ వాల్యూ యూజ్ చేస్తే, మనకు మ్యాథ్స్ లో తెలుసు కదా, ఇలా ప్లస్ ఉంటే ఎక్స్ వాల్యూ హారిజెంటల్ గా ఉన్న లైన్ ఎక్స్ అని, వర్టికల్ గా ఉన్న లైన్ వై అని అంటాం. సో ఈ ఎక్స్ ప్రాపర్టీలో మనం ప్లస్ ఎక్స్ ప్రాపర్టీ ఉంటే, అంటే ఎక్స్ వాల్యూ ప్లస్ ఉంటే మన టెక్స్ట్ అనేది ఈ విధంగా 1 సెకండ్, ఇది ప్లస్ వాల్యూ టెక్స్ట్ అనేది. అండ్ నేను దీనికి 20 పిక్సెల్ 30 పిక్సెల్ పెట్టాను. ఇప్పుడు నా షాడో అనేది రైట్ సైడ్ కి మూవ్ అవుతుంది. అదే ఎక్స్ వాల్యూని నేను మైనస్ రాస్తే లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతుంది. ఇటు సైడ్ అయితే టెక్స్టే కనిపించట్లేదు. సో ఈ విధంగా ఈ మైనస్ వాల్యూస్ అనేవి యూజ్ అవుతాయి. సేమ్ బై కూడా మనం వాల్యూ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20 పిక్సెల్ వై వాల్యూ నేను 20 పిక్సెల్ రాశాను. ఇప్పుడు ఇది టాప్ కి మూవ్ అవుతుంది. సారీ, ఇది 0 పెట్టేసాము అందువల్ల అనుకుంటాను. అండ్ 2 పిక్సెల్ ఈజ్ మేబీ యూజ్డ్. అండ్ యా, మనం ఎప్పుడైతే ప్లస్ వాల్యూని యూజ్ చేసామో అది కిందకి జరిగింది. వై వాల్యూని ప్లస్ లో ఉంచినప్పుడు, ఇఫ్ నేను ఈ వై వాల్యూని మైనస్ గా యూజ్ చేస్తే టాప్ కి వెళ్ళిపోయింది. అర్థమైంది కదా మీకు? ఎక్స్ వాల్యూని ప్లస్ లో యూజ్ చేస్తే లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతుంది. ఎక్స్ వాల్యూ అంటే ఫస్ట్ వన్. అదే ఎక్స్ వాల్యూని మైనస్ లో మూవ్ చేస్తే లెఫ్ట్ సైడ్ కి వస్తుంది. వై వాల్యూని ప్లస్ లో మూవ్ చేస్తే డౌన్ అంటే బాటమ్ సైడ్ వస్తుంది. ఎక్స్ మైనస్ వాల్యూని వైని మైనస్ వాల్యూలో పెడితే టాప్ సైడ్ కి వెళ్తుంది. అండ్ ఈ బ్లర్ ఎలా యూజ్ అవుతుంది అని అంటే, ఇక్కడ నేను 10 పిక్సెల్ బ్లర్ పెట్టేశాను. చూసారా టెక్స్ట్ ఎలా కనిపిస్తుందో బ్లర్ గా. అండ్ అదే ఈ ప్రాపర్టీస్ అన్నిటిని మనం 0 అండ్ దిస్ ఆల్సో 0 పెట్టి నేను బ్లర్ నే జస్ట్ 10 పిక్సెల్ పెట్టేస్తే 1 సెకండ్. ఓ 0 పడలేదు ఇక్కడ. ఎస్, లుక్ లైక్ హౌ ఇస్ దిస్ బ్యూటిఫుల్ కదా. సో రెడ్ కాబట్టి కలర్ అలా ఉంది. ఇఫ్ మనం ఇక్కడ వైట్ యూజ్ చేద్దాం, వైట్ మేబీ కనిపించదేమో, గ్రే షేడ్, గ్రే. అండ్ చూసారా కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు షాడో. సో ఈ విధంగా మనం
మనం యూజ్ చేస్తాం వేటినంటే షాడోస్ని. అమేజింగ్గా ఉంటాయి షాడో ప్రాపర్టీస్. అండ్ ఇదే కాదు, ఇంకొక షాడో ప్రాపర్టీ ఉంది, దాని గురించి మనం మాట్లాడదాం. సో ఇది టెక్స్ట్కి, మనం టెక్స్ట్కి షాడో ఎలా ఇస్తాము అని అంటే ఈ విధంగా. ఓకేనా. అండ్ సెకండ్ ప్రాపర్టీ బాక్స్ షాడో. ఈ బాక్స్ షాడో అనేది సెట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ దీని యొక్క సింటాక్స్ అండ్ సేమ్ ఇక్కడ ఉన్న సెకండ్ ప్రాపర్టీ స్ప్రెడ్కి, అండ్ ఈ ప్రాపర్టీని మనం బ్లర్కి యూజ్ చేస్తాం. సో 1 సెకండ్. యా. సో బాక్స్ అంటే మన దగ్గర మేజర్గా బాక్స్ ఏముంది, డివ్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 2 divsని కాసేపు కమెంట్ అవుట్ చేసి, ఆల్రెడీ చెప్పాను ఈ కమెంట్ ఎలా చేయాలి అంటే కంట్రోల్/, నొక్కి ఏదైనా మనకు కావాల్సిందని సెలెక్ట్ చేసి కంట్రోల్/. ఓకేనా. అండ్ ఈ మెయిన్ డివ్ యొక్క హైట్ విడ్త్ని డిక్రీజ్ చేసేద్దాం. అండ్ దిస్ ఈజ్ హౌ. సో 10 పిక్సెల్ అండ్ దిస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు నాకు దీనికి షాడో కావాలి, ఈ బాక్స్ కావాలి షాడో. ఓకే. ఫస్ట్ బాక్స్ షాడోకి బాక్స్ని యూజ్ చేస్తాం. బాక్స్ షాడో 0 పిక్సెల్ 0 పిక్సెల్ 0 పిక్సెల్ అండ్ 0 పిక్సెల్ 4 టైమ్స్ వస్తుంది. అండ్ కలర్ మేబీ ఇట్స్ బ్లూ కదా, బ్లూ ఇద్దాం. బ్లూ షాడో. ఇక్కడ ఫస్ట్ వన్ ఏమో ఎక్స్కి, ఎక్స్ యాక్సిస్కి, సెకండ్ వన్ వై యాక్సిస్కి, అండ్ ఈ థర్డ్ వన్ ఎంత స్ప్రెడ్ అవ్వాలి అని చెప్పడానికి. అండ్ దిస్ ఫోర్త్ వన్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే బ్లర్కి. ఆల్రెడీ బ్లర్ అంటే ఎలా అంటే చూసాం. ఈ స్ప్రెడ్ ప్రాపర్టీ ఏంటి అని అర్థం చేసుకుందాం ఇప్పుడు. సో ఆల్రెడీ సేవ్ చేసాం కాబట్టి చూడండి ఇక్కడ. 1 సెకండ్. యా, మనం ఏది ఇవ్వలేదు కదా. సో ఒక 10 పిక్సెల్ నేను బ్లర్ ఇచ్చాను. అండ్ సీ హౌ దిస్ ఈస్. 1 సెకండ్. స్ప్రెడ్ 10 పిక్సెల్, బ్లర్ 2 పిక్సెల్. అండ్ చూసారు కదా ఇక్కడ షాడో, ఆల్ సైడ్ నుంచి షాడో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఈ విధంగా షాడో ప్రాపర్టీ అనేది యూజ్ అవుతుంది. ఇఫ్ నేను ఇక్కడ ఈ స్ప్రెడ్ అనేది మనం ఎంత ఇంక్రీజ్ చేస్తే అంత అవుతుంది. నేను 100 పిక్సెల్ స్ప్రెడ్ పెట్టి 20 పిక్సెల్ బ్లర్ చేశాను దాన్ని. ఇప్పుడు చూడండి, చూసారా ఇంత వరకు నా షాడో నాకు కనిపిస్తుంది. ఇంత షాడో కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా మనం ఈ షాడో ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఇది బాక్స్ షాడో అంటే బాక్స్ చుట్టూ వచ్చే షాడో. బేసిక్గా ఎప్పుడు ఇంత స్ప్రెడ్ చేయం మనం. అండ్ బ్లర్ కూడా 3 పిక్సెల్ ఇస్తే చాలా థిక్గా, 2 పిక్సెల్ ఇస్తే చాలా థిక్గా వస్తుంది. ఈ విధంగా ఇక్కడ ఒక 20 పిక్సెల్ స్ప్రెడ్ చేసి దీన్ని 3 పిక్సెల్ బ్లర్ ఇచ్చాను. ఓకే. బాక్స్కి ఇవ్వాలా బాక్స్ షాడో, టెక్స్ట్కి ఇవ్వకూడదా అంటే ఇవ్వచ్చు, ఎర్రేమి కాదు. బట్ ఇవ్వం బేసిక్గా. ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ దీన్ని నేను కమెంట్ అవుట్ చేశాను. అండ్ దిస్ ఈజ్. ఇప్పుడు నేను నా H1 హెడ్డింగ్కి బాక్స్ షాడో ఇచ్చాను. అండ్ సి ఇదేం చేసిందంటే దీని చుట్టూ ఒక బాక్స్ని క్రియేట్ చేసుకొని షాడో ఇచ్చింది. ఈ బాక్స్ ఎలా క్రియేట్ అయింది, ఏ బేసిస్ మీద, హైట్ విడ్త్ లేదు కదా అంటే H1P ఇలాంటివన్నీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం దీన్ని. బ్లాక్ ఎలిమెంట్స్. ఈ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి కూడా మనం HTML లో మాట్లాడాం, ఒకసారి ఆ వీడియోని రిఫర్ చేయండి. సో ఏంటంటే ఇక్కడ ఈ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఎంత విడుతుంటే అంత విడ్త్ని, ఆ లెటర్స్ ఎంత ఉన్నాయో దానికి సంబంధించిన అంత హైట్ ని గ్రాప్ చేసేసుకుంటాయి. సో ఆ బేసిస్ మీద ఇది మొత్తం విడ్త్ని, హైట్ ని యాక్సెస్ చేసుకుని దానికి ఒక బాక్స్ ని క్రియేట్ చేసి దాని చుట్టూ షాడో ఇచ్చింది అనమాట. అండ్ సేమ్ ప్రాపర్టీ కాపీ. ఈ టెక్స్ట్ ప్రాపర్టీని మనం వీటికి కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ గ్రే ప్రాపర్టీ నేను ఇస్తే 1 సెకండ్. ఇది ఇచ్చే ముందు ఇంకొక పని చేయాల్సి వస్తుంది మనం. ఇది మెయిన్ డివ్కి ఒక నేమ్ ఇద్దాం. మెయిన్ డివ్. అండ్ లుక్, ఇక్కడ చూసారా ఈ మెయిన్ డివ్కి షాడో వచ్చింది. 1 సెకండ్. దీనికి ఇంకొంచెం బాగా కల్పించాలంటే గ్రే కలర్ తీసేసి ఇక్కడ రెడ్ పెడతాను నేను. యా, థిక్ రెడ్ పెడదాం. అండ్ సీ వాట్ హ్యాపెన్. ఇక్కడ ఐ థింక్ కనిపిస్తుంది మెయిన్గా ఈ మెయిన్ డివ్ చుట్టూ మనకి రెడ్ కలర్ షాడో కనిపిస్తుంది. ఎప్పుడైతే టెక్స్ట్ షాడో ఇస్తామో ఆ బాక్స్లో ఉన్న టెక్స్ట్కి మనకి షాడో వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం మన టెక్స్ట్ షాడో అండ్ బాక్స్ షాడోని యూజ్ చేస్తాం. సో ఇదనమాట టుడేస్ క్లాస్. ఇప్పటి వరకు మీరు వీడియో చూస్తుంటే డెఫినెట్గా మీకు వీడియో నచ్చి ఉంటుంది. డెఫినెట్ క్లిక్ చేసుకోండి. పెట్టి పట్టగానే వీడియో మీ దాకా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కమెంట్ చేసి చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో అవన్నీ జరగకుండా చూసుకుంటాను.
అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్.